మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న నారా లోకేష్కి సీఎం పదవి ఇచ్చే విషయంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా అయితే చర్చలు మొదలయ్యాయి అనేది తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక చర్చ. అది అంటే అది సమాచారం అని కూడా అనలేం. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చేది ఏది కూడా సమాచారం అంతకంటే కాదు. ఎందుకంటే ఎవరి ఉద్దేశం వాళ్ళు, ఎవరి వ్యక్తీకరణ ఒక రకంగా ఎవరికి ఏమనిపిస్తే మనసులో దాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉంటారు. ఎక్కువ తెలుగుదేశం పార్టీలో జూనియర్స్ కానీ లేదంటే యువత కానీ ఎక్కువ నారా లోకేష్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏదైతే ఉందో దాని ఆధారంగా నారా లోకేష్ వచ్చే సంవత్సరం సీఎం అవుతారు, లేదంటే నారా లోకేష్ రేపు ఏడాది అయిపోయిన తర్వాత నారా లోకేష్కి పట్టాభిషేకం చేస్తారు, లేదంటే 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు కొత్తగా మంత్రులకు అవకాశాలు ఇస్తూ దాంతోపాటు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ను కూడా క్యాబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంటుంది. ఇలాగ రకరకాల ప్రచారం అయితే జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో వాట్ నెక్స్ట్ అనేది అయితే ఎక్కువగా గాసిప్స్ కూడా ఒకే రకంగా ఉండవు. పొలిటికల్ గాసిప్స్ కూడా ఇప్పుడు ప్రధానంగా నారా లోకేష్ 2027 నాటి ఖచ్చితంగా సీఎం అవుతారు అనేది ఒక ప్రకటన జరుగుతోంది. అయితే చంద్రబాబుని రాష్ట్రపతి చేస్తారట. మరి ఇది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు, కానీ ప్రచారం జరుగుతోంది. 2027 నాటికి లోకేష్ని సీఎంగా చేసి రాష్ట్రపతిగా చంద్రబాబుని చేస్తారు అనేది. అంటే 2029 ఎన్నికలకు 2 ఏళ్ల ముందే లోకేష్కి పట్టాభిషేకం చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. 2027 ఎందుకు అంటే ఆ ఏడాది జూలైలో కొత్త రాష్ట్రపతి ఎన్నికుందట. సో ఆ పదవికి చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేస్తే ఆయన అనుభవానికి అది తగినది అనేది కూడా మరి చూడాలి. ఈ గాసిప్స్ ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఏది ఏమైనా లోకేష్ని సీఎంని చేసేసి ఒక రకంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రపతిగా చేసేస్తే మరి తెలుగుదేశం పార్టీ రాజకీయాలు మొత్తం అంతా ఈయనే చూడగలరా, చక్కర్లు తిప్పుతారా? రాష్ట్రపతి హోదాలో ఉండి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే సాధ్యం కాదు. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధమైన పదవి, ఒక రకంగా చెప్పాలంటే చాలా ఉన్నతమైన పదవి కూడా. అది రాజకీయాలకు అతీతంగా పదవి నిర్వహిస్తేనే అలంకారం. అంతే తప్ప రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయితే ఆ రాష్ట్రపతి హోదాకి కాస్తంత అమర్యాద అవుతుందేమో మేబీ నేను అనుకోవడం. సో ఇటువంటి నేపథ్యంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రపతి ఇస్తారా, పదవి ఇస్తారా? ఇస్తే ముందు నారా లోకేష్ గారిని సీఎం అని చేస్తారా? మరి నిజంగా ఆ ప్లాన్ ఉందా? ఇదైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం.